బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అనుకున్నాను. కానీ ఫస్ట్ 30 డేస్‌లోనే నా పేషెన్స్ మొత్తం టెస్ట్ అయింది. ఆల్మోస్ట్ యాపిల్ అనుకో స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోతుందేమో అని చాలా భయమేసింది. హాయ్! దిస్ ఈస్ కీర్తి. వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ బిల్డింగ్ ఎ హెల్తీ స్నాక్ బ్రాండ్ బిజినెస్ విత్ మీ. 30 డేస్ బ్యాక్ ఒక లేట్ నైట్ ఐడియాతో స్టార్ట్ అయిందే ఈ యాపిల్ అండ్ కో జర్నీ. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో వర్క్ స్టార్ట్ చేశాను. లోగోస్ డిజైన్ చేశాను, మెనూస్ ప్రిపేర్ చేసుకున్నాను, లేబుల్స్ ప్రింట్ చేయించాను, శాంపిల్స్ కూడా రెడీ చేశాను. ఫస్ట్ 5 డేస్‌లో శాంపిల్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆర్డర్స్ మాత్రం అస్సలు రాలేదు. ఎక్కడో మిస్టేక్ చేశాననిపించింది. ఐ వాస్ లిటరల్లీ డౌటింగ్ మైసెల్ఫ్. అప్పుడే ఒకసారి మళ్ళీ మెన్యూ మొత్తాన్ని రీచెక్ చేస్తే అప్పుడు నాకనిపించింది. నా మెన్యూ మొత్తం మిల్క్ పౌడర్స్‌తో, బేబీ ప్రీమిక్సెస్‌తో ఫిల్ అయిపోయింది. దాని మీద కాన్సంట్రేట్ చేసి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేకపోయానేమో అనిపించింది. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. కానీ ఆ మిస్టేక్స్ నుండి నేర్చుకొని కొన్ని యూట్యూబ్ వీడియోస్ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ కస్టమర్‌కి ఏం కావాలో అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని మళ్ళీ మెన్యూ మొత్తాన్ని రీడిజైన్ చేశాను. ఇప్పుడు మెన్యూలో పౌడర్స్‌తో పాటు ఎల్డర్స్‌కి, అడల్ట్స్‌కి కావాల్సిన హెల్తీ స్నాక్ ఆప్షన్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు యాపిల్ అండ్ కో మళ్ళీ ఒకసారి కొత్తగా స్టార్ట్ అవుతోంది. ఇది జస్ట్ బిగినింగ్. నెక్స్ట్ నా జర్నీ మొత్తాన్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, ప్లీజ్ డూ జాయిన్ us. Do comment and like, share and subscribe.